మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? ఓకే, ఆ డబ్బు సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ లేదా ఇతర రూపాల్లో మీరు లావాదేవీలు జరుపుతుంటారు. ఇందులో కొత్త ఏముందంటారా? ఇందులో కొత్త ఏమీ లేదు. కానీ మీ డబ్బు లేదా వంశపారంపర్యంగా వచ్చే డబ్బు ఇతరత్ర మనీ ట్రాన్సాక్షన్లో కొన్ని మెలకువలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం. మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. డోంట్ స్కిప్. బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల 78,213 కోట్లు. అసలు అన్క్లెయిమ్డ్ మనీ అంటే ఏమిటి ముందు తెలుసుకుందాం. వాస్తవానికి బ్యాంకులో క్లెయిమ్ చేయని డిపాజిట్లు లేదా అకౌంట్స్ను అన్క్లెయిమ్డ్ మనీ అంటారు. జనాలు తమ డబ్బు డిపాజిట్ చేసి మర్చిపోవడం లేదా అకాల మరణం కారణంగానూ వారి వారసులకు చెప్పకపోవడం లాంటి కొన్ని కారణాలతో బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ మనీ పెరుగుతూ వస్తుంది. దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేలాది కోట్ల అన్క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయి. మార్చి 2024 నాటికి ఆ అమౌంట్ 78,213 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం బ్యాంకులో క్లెయిమ్ చేయని డిపాజిట్లు గత ఏడాదితో పోలిస్తే 26% పెరిగాయి. మరి బ్యాంకుల్లో మూలుగుతున్న ఆ డిపాజిట్లు క్లెయిమ్ చేసుకోవడం ఎలా? నిజంగా అర్హులైన వ్యక్తులకు ఆ డబ్బు డిపాజిట్ అవుతుందా? ఆ డబ్బును ఎవరైనా సొంతం చేసుకోగలరా? సొంతం చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. అవేంటో చూద్దాం. అన్ని బ్యాంకులు పేర్లు, చిరునామాలతో పనిచేయని ఖాతాలు, క్లెయిమ్ చేయని అకౌంట్ల జాబితాను విడుదల చేస్తాయి. ఆ పేరు ఏదైనా జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రతి బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించాలి. మీరు మీ పేరు లేదా బంధువు పేరును కనుగొంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచ్ని సందర్శించి ప్రక్రియను స్టార్ట్ చేసి సంతకం చేసి అప్లికేషన్ ఫారం సమర్పించాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఖాతాదారుడు చనిపోయి ఉంటే రిజిస్టర్డ్ నామినీ లేకుంటే లేదా రిజిస్టర్డ్ నామినీ కూడా చనిపోయి ఉంటే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు వీలునామా ప్రకారం లేదా వారసత్వ ధృవీకరణ పత్రం లేదా ప్రోబేట్ అందించడం ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. అమౌంట్ పెద్ద మొత్తంలో ఉంటే కొన్ని బ్యాంకులకు కుటుంబ సభ్యులందరి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం కావచ్చు. బ్యాంక్ అన్ని డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత మొత్తం వడ్డీతో సహా ఏదైనా ఉంటే క్లెయిమ్ దారునికి బదిలీ చేస్తుంది. క్లెయిమ్లు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. ఆ డబ్బు తమదే అంటూ ఎవరైనా క్లెయిమ్ దారుడు పక్కా ప్రూఫ్తో వచ్చే వరకు బ్యాంకులు అంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుంటాయి. అయితే బ్యాంకులు అటువంటి క్లెయిమ్ అభ్యర్థనలను అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఫైల్ చేసిన 15 రోజులలోపు పరిష్కరిస్తాయి. బ్యాంకు ఈ అన్క్లెయిమ్డ్ మనీని ఏం చేస్తుందో తెలుసా? డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ డిపాజిట్లో వేస్తారు. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ డిపాజిట్ అంటే ఏమిటి? సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఈ ఫండ్లో డిపాజిట్ చేస్తారు. క్లెయిమ్ దారుడు వచ్చినప్పుడు ఆ డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 సంవత్సరంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ని స్థాపించింది. వాస్తవానికి క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉంటే ఆ ఫండ్తో అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రంగ బ్యాంకులకు కొంత వెసులుబాటు కలిగింది. మార్చి 2023 చివరి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేసిన మొత్తం 62,225 కోట్లు. కోఆపరేటివ్ బ్యాంకులతో సహా బ్యాంకుల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లుగా తమ ఖాతాలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేస్తాయి. సో మీ మనీ లేదా మీకు సంక్రమించే డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎలా రాబట్టుకోవాలో తెలుసుకుంటే మీరు కూడా మీ అవసరాలకు డబ్బులు అందుకోవచ్చు.